జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పోలాండ్ రాయబారి ఆడమ్ బుర్కోవ్స్కీ సమావేశమయ్యారు. పవన్ ను కలుసుకోవడానికే ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చిన ఆడమ్ జనసేన కార్యాలయానికి వెళ్లారు. ఆయనకు పవన్ సాదర స్వాగతం పలికారు. 20 మంది పోలాండ్ విద్యార్థులు కూడా ఆడమ్ వెంట ఉన్నారు. రాజకీయాలపై పవన్ అభిప్రాయాలను వారు అడిగి తెలుసుకున్నారు. నవంబర్లో పవన్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన సమయంలో కొందరు పోలాండ్ వాసులు ఆయన కలుసుకున్నారు. ఆ సమయంలో పోలాండ్ రాయబారి పవన్ గురించి తెలుసుకున్నారు. రేపు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటానని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తే స్వామి దర్శనం చేసుకుంటానని గతంలో ప్రమాద సమయంలో మొక్కుకున్నానన్నారు పవన్. తన పర్యటనకు సంబంధించి 3 రోజుల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. పరిస్థితిని బట్టి అది పాదయాత్ర లేక రోడ్ షోనా అన్నది ఆధారపడి ఉంటుందన్నారు పవన్. తెలంగాణలో 3-4 జిల్లాల్లో తిరుగుతానన్నారు జనసేన. కొండగట్టు నుంచి స్టార్ట్ చేస్తానని చెప్పి దానికి ముఖ్య కారణం ఏంటంటే నేను పోయినసారి 2009 ఎలక్షన్స్ లో నాకు అక్కడ షార్ట్ సర్క్యూట్ హై వోల్టేజ్ వైర్ తలకి తగిలి నాకు ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి వచ్చింది. అది ఎందుకు అప్పుడే కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి నాకు ఆయన వల్ల ప్రమాదం తప్పింది. ఆ రోజు నుంచి నాకు బలంగా నమ్ముతాను. అందుకని నేను ఆ రోజు ఏమనుకున్నానంటే మళ్ళీ ఎప్పుడైనా సరే పరిపూర్ణంగా రాజకీయాలకు వచ్చినప్పుడు కొండగట్టు నుంచి ప్రారంభిస్తాను అని అనుకున్నాను. అక్కడి నుంచే రేపొద్దున స్వామివారి దర్శనం చేసుకొని అక్కడి నుంచే నేను అసలు ఎలా చేద్దామంటే ముందు అంటే నేను ప్రతి 4 రోజులకి 3 రోజులకి ఎలా చేస్తాను, ఏ ఊరు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని అది నేను 3 రోజులు మొదటి 3 రోజులు నేను అక్కడి నుంచి ప్రాక్టీస్తాను. అంటే ముందస్తుగా నా ఉద్దేశం ఏంటంటే మనకి తెలంగాణలోని 3-4 జిల్లాల్లో కార్యకర్తల మీటింగ్ తర్వాత తదుపరి ఏం చేస్తాననేది అక్కడ నేను కొండగట్టులో బ్రేక్ అంటే ఏం లేదు. బ్రేక్ అంటే నేను తీసుకొచ్చి మధ్యలో ఒక ట్రాన్సిట్ ఒక 1 or 2 days ఉంటుంది, అంతకుమించి ఇంకేం. ఇప్పుడు నేను మొన్న చల్లరు స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం చెప్పాను, ముందు అధ్యయనం పరిశీలన అని చెప్పాను. ముందు దాంట్లో భాగంగా ముందుగా నాకు తెలంగాణ వరకు నేను ముఖ్యంగా నేను ఫోకస్ చేసిన ఏంటంటే కార్యకర్తలను కలవడం. అది కలిసినాక వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ బట్టి దాన్ని నెక్స్ట్ పబ్లిక్ మీటింగ్స్ ఇప్పుడు పెట్టలేదు, ఓన్లీ పార్టీ గ్యాదరింగ్. నేను ఎట్లా చేస్తున్నానంటే అది నాకు ఆ పరిస్థితులను బట్టి చేస్తాను. ఒకసారి మీరు లాస్ట్ టైం నేను 2009 ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను చేసేటప్పుడు కోల్ మైన్స్ గురించి వెళ్ళకుండా నేను నడుచుకుని వెళ్ళాను. ఒక 15 కిలోమీటర్లు అంతా వెళ్ళాను. అండ్ అవసరాన్ని బట్టి ఒకసారి అవసరమైతే నడుస్తాను, లేదంటే ఒకసారి రోడ్ షో చేస్తాను, ఒకసారి నాకు తెలియదు. అది నేను దాంట్లో నా ప్లానింగ్ కూర్చోబెట్టి ఇదే అని చెప్పి నేను ఫిక్స్డ్గా లేను. పాసిబిలిటీస్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి ఎవరికి బాగుంటుంది. ప్రజలతో మమేకమైనప్పుడే పాలనకు ప్రశంసలు వస్తాయన్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ వర్క్షాప్ లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసిన ఆయన ప్రజాప్రతినిధుల పనితీరు బాగుంటేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. జాగ్రత్తగా ఉంటే పార్టీని ఓడించే శక్తి ఎవ్వరికీ లేదన్నారు బాబు. ఇటు మన పాలిటీషియన్స్ గానీ ఆఫీసర్స్ లో గానీ ఇంకా బాధ్యత పెరగాలి. పనులు చేయడం ఎంత ముఖ్యమో ఆ పనులు చేసే విధానం కూడా అంతే ముఖ్యం. ప్రజలన్నీ వాచ్ చేస్తూ ఉంటారు. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి ఒక పనికి వచ్చారు, మీరు ప్రవర్తించే తీరు, మీరు అందుబాటులో ఉండే విధానం, మీరు సమాధానం చెప్పే తీరు, ఇవన్నీ కూడా వస్తాయి. పనులు చేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో మమేకం కావడం, ప్రజలతో అనుసంధానం కావడం, ప్రజల్ని మెప్పించే విధంగా మన ప్రవర్తన ఉండడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి మనకు. 175 నియోజకవర్గాల్లో యూనిఫామ్గా పనులు అవుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నాం, అందరికీ రేషన్ ఇస్తున్నాం, అన్ని ఊర్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, అన్ని ఊర్లో అన్ని పనులు చాలా వరకు మీరు చూస్తే ఈ రోజు ఇంకొక విషయంలో మీరు ఆలోచించినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో జీవితంలో
40 సంవత్సరాలు అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. ఈ 3.5 సంవత్సరాల్లో నేను చేసిన పనులు కానీ, నాకుండే తృప్తి కానీ నా జీవితంలో ఎప్పుడూ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏపీతో తెలంగాణకు పోలిక లేదన్న కేసీఆర్ మాటలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. పోలిక లేదని ఏపీకి బడా కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయంటూ తెలంగాణకు ఆ పరిస్థితి లేదంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ లోకేష్ మాటకు మాట ఒకసారి చూద్దాం. And I'm sorry, please do not compare Telangana with Andhra Pradesh, because we were a surplus state when we were an independent state called Hyderabad. We were pleading all through the agitation that once separated, we will be in the first 2 or 3 or 4 states bouquet. And I am there today, not in the 3-4, but as a number 1 state as per our own resources concerned. Yes, it's not my figures, Rajdeep. I am not proclaiming. These are the things declared by Finance Ministry, Government of India. Not at all, it cannot be. Yes, we are much ahead. Not mere ahead, much ahead. వాస్తవే కదా, అందుకే మాకు కియా వచ్చింది, హీరో మోటార్స్ వచ్చింది, అపోలో టైర్స్ వచ్చింది, ఏషియన్ పెయింట్స్ వచ్చినాయి. నేను దాని గురించి చెప్పాను, ఆంధ్ర రాష్ట్రంకి వచ్చింది చెప్తున్నా. హైదరాబాద్ వనస్థలిపురంలో శనివారం కిడ్నాప్ కు గురైన రియాల్టర్ అనంతయ్య ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నాడు. ఓవైపు పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని అనంతయ్య ఇంటికి క్షేమంగా చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. డబ్బుల కోసమే తనను కిడ్నాప్ చేసినట్టు అనంతయ్య చెబుతున్నారు. కిడ్నాప్ కు పాల్పడిన దుండగుల్లో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీ గురించి మా దగ్గర అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్లో ఎక్కడ ఇండ్లు కట్టావు మాకంతా రికార్డు ఉంది మా దగ్గర. నీకు ఏమేమి ఉన్నాయి ఏం సంగతి ఉన్నాయి. నీ ప్రాపర్టీ ఉంటుంది, ప్రాపర్టీ లేకుండా ఎట్లుంటుంది. మాకు 20 కోట్లు ఇవ్వాలి. 20 కోట్లు ఎడికెళ్ళి తెచ్చిస్తామండి. 20 కోట్లు ఇప్పుడు ఉంచుకునే పరిస్థితేనా ఇది? ఎవరి దగ్గర ఉంటాయి 20 కోట్ల రూపాయలు? కాకపోతే 3-4 లక్షల రూపాయలు అయితే ఉంటాయి. ప్రాపర్టీ ఉంది. మా ప్రాపర్టీ ఇస్తావా? ప్రాపర్టీ ఇస్తావు అంటే ఇస్తా. మరి ఏమి ఇస్తావు? 10 ఎకరాలు ఇస్తా. నువ్వు అసలు అన్ని చెప్తలేవు, సరిగ్గా చెప్తలేవు, క్లియర్గా చెప్తలేవు. నేను ఉన్న విషయం క్లియర్గా చెప్తున్నాండి. నేను ఇంతకన్నా ఎక్కువైతే ఏం చెప్పలేము. అన్ని విషయాలు మాకు తెలుసు. నువ్వు దాస్తున్నావు, ఖచ్చితంగా 20 కోట్లు ఇవ్వాల్సిందే అంటే నా దగ్గరనైతే లేవండి. 5-6 లక్షలు అయితే ఉంటాయి. ఇవ్వండి, తెప్పిస్తే ఇస్తే తీసుకోండి. ప్రముఖ జర్నలిస్ట్ కేశవరావు మృతి చెందారు. బెంగళూరులో ఆయన ఎన్టీవీ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి శ్రీరంగపట్నం వెళ్లి తిరుగుతుండగా దారిలో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగానే మరణించారు. ఆయన మృతి పట్ల రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతులు సంతాపం వ్యక్తం చేశారు. సంస్థ సిబ్బంది కేశవరావుకు నివాళులర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నర్సాపురంలో ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు 16 లక్షల నగదు, 30 కాసుల బంగారం, 5 కేజీల వెండిని ఎత్తుకెళ్లారు. బాధితుల కంప్లైంట్తో కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. నిత్య పూజలు జరగాల్సిన పుణ్యక్షేత్రం వివాదాలకు నిలయంగా మారింది. అధికారుల ఇష్టారాజ్యానికి సర్కార్ నిర్లక్ష్యం తోడుకావడంతో అక్రమార్కుల ఆటలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వేద పూజలు జరగాల్సిన బాసర వివాదాల్లోకి ఎందుకు ఎక్కుతోంది? చదువుల తల్లి ఇలాఖాలో అసలేం జరుగుతోంది?
నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం వివాదాలకు కేంద్ర బిందువవుతోంది. ఇదివరకే అమ్మవారి విగ్రహాన్ని నల్గొండ జిల్లా దేవరకొండకు తీసుకెళ్లి ప్రైవేట్ గా అక్షరాభ్యాసాలు చేయటం తీవ్ర కలకలం రేపింది. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా అమ్మవారి పేరుతో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో అక్షరాభ్యాసాలకు అంతా రెడీ చేశారు. దానికోసం కరపత్రాలు కొట్టించి మరీ అమెరికా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పూజకు ఇంత, అక్షరాభ్యాసానికి ఇంత అంటూ కరపత్రాల్లో ప్రచారం చేశారు. ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి ఈ మధ్య రిటైర్ అయ్యారు. అయితే అతని పేరు మీదనే ఈ కరపత్రం ఉంది. కొత్తగా ఇక్కడికి ఈవో వచ్చారు. కానీ అతనే ప్రచారం చేసి వసంత పంచమి వేడుకలు జరిపేందుకు అమెరికా వెళ్లినట్లు సమాచారం. కానీ వాస్తవంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. అయినా పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం చేశారు. ఆలయ అధికారులు మాత్రం నలుగురు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెబుతున్నారు. అయితే బాసర ఉద్యోగులకు మాత్రం వీసా రాకపోవడంతో వాళ్లు వెళ్లలేదు. మాజీ ఈవో బాసర అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి వేరే జిల్లాలకు చెందిన 2 పూజార్లతో అమెరికా ప్రయాణం కట్టినట్లు తెలిసిందే. ప్రస్తుతం ఈ ఆదాయం ఎవరికి చెందుతుంది? ప్రభుత్వం అనుమతి ఉందా? ఉంటే వీసా రాకపోవడానికి కారణం ఏంటన్న వివరాలు మాత్రం బయటికి రావడం లేదు. అయితే వాళ్ళు ఫస్ట్ మామూలు ఏంటంటే ఎంత డబ్బు వచ్చినా అభిషేకం కానీ అక్షరాభ్యాసం కానీ కుంకుమార్చన ఎంత డబ్బు వచ్చినా కూడా ఖర్చులు పోను మా టెంపుల్కి ఇస్తారు వాళ్ళు అన్న చెప్పారు సార్ మాకు. అందుకని మేము ఆశిస్తున్నాం మాకు డబ్బులు వస్తాయని. వస్తే ఆ అమౌంట్ కూడా వేరే అకౌంట్ ఓపెన్ చేసి ఎఫ్డీ చేయాలి. ఎఫ్డీ చేసేసి మన ఏదైతే ఒక సత్రం పెట్టాలన్నా భక్తులకు అందుబాటు ఏదైనా భక్తులకు అవసరం వచ్చేది ఆ అమౌంట్ని యూటిలైజ్ చేస్తాం సార్. గతంలో ప్రైవేట్ గా అక్షరాభ్యాసాల కోసం అమ్మవారి విగ్రహం పొలిమేరు దాటిందని పూజార్లపై వేటు వేసిన అధికారులు ఇప్పుడు సరస్వతి పేరుతో అమెరికాలో అక్షరాభ్యాసాలు పూజలు చేయటంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. అప్డేట్ అవుతున్న సమాజానికి తగ్గట్టుగానే దొంగలు తెలివి మీరిపోతున్నారు. తమ తెలివితేటలకు పదును పెట్టి మరీ కొత్త స్టైల్లో చోరీలు చేస్తున్నారు. తిరుపతిలో అలాంటి చోరీ సంచలనంగా మారింది. ఓ దొంగోడు డాక్టర్ వేషంలో వచ్చి మరీ ఓ పేషెంట్ మెడలో గోల్డ్ చైన్ కాజేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా సైలెంట్ గా అక్కడి నుంచి జారుకున్నాడు. గా తయారై నీట్ గా డ్రెస్ చేసుకుని చేతిలో ఏవో పేపర్స్ పట్టుకుని హాస్పిటల్లో అటూ ఇటూ తచ్చాడుతున్న ఇతన్ని చూసారా? అతని యాక్షన్, ఓవర్ యాక్షన్ చూసి అదే హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ఏమో అనుకున్నారంతా. కానీ అతను ఖతర్నాక్ దొంగ అని తర్వాత తెలిసింది. తేరుకునేసరికి 5 తులాల బంగారు గొలుసుతో సహా ఎస్కేప్ అయ్యాడు ఆ దొంగ డాక్టర్. ఏ చిన్న ఊర్లోనో జరిగిన చోరీ కాదిది. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలోని గోపీమాధవి హాస్పిటల్లో కలకలం రేపింది ఈ దొంగతనం. రాత్రి 8:30 గంటలకు హాస్పిటల్లో పేషెంట్ల హడావిడి కాస్త ఎక్కువగానే ఉంది. గుడిమల్లంకు చెందిన కాటూరి ఉదయ్ కుమార్ తన భార్య గీతాంజలిని ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. 103 నంబర్ గదిలోకి పేషెంట్ ని తీసుకెళ్లిన వైద్యులు ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు. హాస్పిటల్లో తచ్చాడుతున్న దొంగ గీతాంజలిని గమనించాడు. వెంటనే తన ప్లాన్ అమలు చేశాడు. మెడలో స్టెథోస్కోప్ వేసుకుని పేషెంట్ ఉన్న గదిలోకి వచ్చిన కేటుగాడు పేషెంట్ కి ఆపరేషన్ చేయాలంటూ బంధువుల్ని బయటకు పంపాడు. గీతాంజలి మెడలోని 50 గ్రాముల బంగారు చైన్తో పారిపోయాడు. కాసేపటి తర్వాత గీతాంజలి మెడలో గొలుసు కనిపించకపోవడంతో బంధువులు కంగారు పడ్డారు. హాస్పిటల్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. ఆ గదిలోకి ఎవరెవరు వెళ్లారని సీసీ కెమెరాలో చూస్తే దొంగ డాక్టర్ బాగోతం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ కి వచ్చి సీసీ ఫుటేజీని పరిశీలించారు. దొంగ డాక్టర్ దర్జాగా హాస్పిటల్లోకి రావడం, ఫోన్ మాట్లాడుతూ అటూ ఇటూ తచ్చాడడం, పారిపోవడం అన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా దొంగ కోసం వేట మొదలుపెట్టారు పోలీసులు. డ్యూటీ డాక్టర్ పేరుతో హాస్పిటల్లో అక్రమంగా ప్రవేశించి అక్కడ ఎవరు సిబ్బంది వితౌట్ ఐడెంటిఫికేషన్ ఎంటర్ చేసి ఇదంతా చేయడం వల్ల ఆ ఫుటేజెస్ అన్ని రికార్డింగ్ తీసుకున్నాము. ఐడెంటిఫై కోసం ప్రయత్నం చేస్తున్నాము. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము.
డీటెయిల్స్ ఫుల్ అరెస్ట్ డీటెయిల్స్ తర్వాత పట్టుకున్నాక చెప్తాం. వాళ్ళ గీతాంజలి వాళ్ళ హస్బెండ్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనం కేసు దర్యాప్తు చేసినాము. దీంట్లో నిర్లక్ష్యం ఎవరి పాత్ర ఉన్నా అందరి మీద చట్ట ప్రకారంగా యాజమాన్యంపై కానీ అందరి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గుట్టుగా కాదు, దర్జాగా డాక్టర్ వేషంలో వచ్చి 5 తులాల గొలుసు చోరీ చేసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. చూశారుగా దొంగలు ఎంత తెలివి మీరిపోతున్నారో, ఎలా మాయ చేస్తున్నారో. అందుకే క్షణక్షణం అప్రమత్తంగా ఉండడం అవసరం. గాంధీ భవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 10% రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల్సి ఉంటే అప్పటికే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిపోతే ఇక మిగిలేదు కేంద్ర ప్రభుత్వం వాటానే. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఆ రకంగా జాతీయ ప్రాజెక్ట్ చేసుకుని ఉంటే ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడకుండా ఈ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది. ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని కాళేశ్వరం అని పేరు మార్చి 80,000 కోట్లు చేశారే. ఈ 80,000 కోట్లు ఎవరు చెల్లించాలని ఇందాక వారు చెప్తా ఉన్నారు. రూపాయి కూడా ఖర్చు కానటువంటి ప్రాజెక్ట్ ని 80,000 కోట్లు ఎందుకు పెంచారు అని అడగాల్సిన గవర్నరు అక్కడ పోయి అహో అద్భుతం అని అంటే ఇది ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇదే కాదు గవర్నర్ గారు, దాని కింద ఉన్నటువంటి ఇంకొక ప్రాజెక్ట్ ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్. అయ్యా, ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ఖర్చులు లెక్కలు కూడా నేను మీ ద్వారా ఈ గవర్నర్ గారికి ఇవ్వదలుచుకున్నాను. కనీసం ఆ లెక్కలు తెలిస్తేనైనా అవైనా సరిగా రివ్యూ చేస్తారేమో. అవి కూడా ఈపీసీ కాంట్రాక్టరే. దుమ్మగూడెం రాజీవ్ సాగర్ 2 లక్షల ఎకరాలు. కాస్ట్ వచ్చి అగ్రిమెంట్ కాస్ట్ వచ్చి 1,681 కోట్లు. 1,681 కోట్లు. ఆల్రెడీ ఖర్చు పెట్టింది 822 కోట్లు. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్. ఇక మిగిలింది ఖర్చు చేయాల్సింది కేవలం 859 కోట్లు మాత్రమే. 859 కోట్లు మాత్రమే. దుమ్ముగూడెం ఇందిరాసాగర్ దీనికి 2 లక్షల ఎకరాలు. దీనికి కాస్ట్ వచ్చేసి 1,204 కోట్లు. ఖర్చు పెట్టింది 642 కోట్లు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం. మిగిలింది కేవలం 562 కోట్లు మాత్రమే. అంటే దుమ్ముగూడెం ఇందిరాసాగర్, దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ 2 కలిపి 4 లక్షల ఎకరాలు. 4 లక్షల ఎకరాలకి ఈపీసీ కాంట్రాక్ట్ ద్వారా చెల్లించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 1,421 కోటి మాత్రమే. కేవలం 1,421 కోటి మాత్రమే. ఈ ప్రాజెక్టు పేరు దుమ్ముగూడెం రాజీవ్ సాగర్, దుమ్ముగూడెం ఇందిరాసాగర్. కేవలం 1,421 కోట్లు. అదనంగా లెక్కేస్తే 1,500 కోట్లు. ఈ దుమ్ముగూడెం రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పేరు మార్చి, కేవలం పేరు మార్చి సీతారామ ప్రాజెక్ట్ గా మార్చి 10,000 కోట్లు చేశారు. కేవలం 1,500 కోట్లతో అయ్యే ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ పేరు మార్చి సీతారామ ప్రాజెక్ట్ గా నామకరణం చేసి 10,000 కోట్లకు పెంచారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ గా ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్ట్, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్, ఈ 2 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఈ రెండింటికి కావాల్సింది ఇక్కడ 1,500 కోట్లు, అక్కడ 28,000 కోట్లు. అంటే మొత్తం కలిగితే 30,000 కోట్లు లేదు. 30,000 కోట్లు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పీడ్ పెంచారు. అభిమాన సంఘాలను ప్రజా వేదికగా మార్పు చేశారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఆయన. ఇప్పటికే 3 జిల్లాల్లో మెంబర్షిప్ కూడా పూర్తయింది. చెన్నైలో సన్నిహితులతో సమావేశమైన రజనీ పార్టీ పేరు, విధి విధానాలపై చర్చించినట్లు సమాచారం. పద్మావత్ సినిమా విడుదలను ఆపకపోతే థియేటర్లను ధ్వంసం చేస్తామన్న రాజ్పుత్లు అన్నంత పని చేశారు.
అహ్మదాబాద్ లో పద్మావత్ మూవీ ప్రదర్శనకు సిద్ధమైన రాజ్ హన్స్ థియేటర్ పై దాడి చేశారు. అద్దాలు, బాక్సాఫీస్ ను పగలగొట్టి రచ్చ చేశారు. థియేటర్ యాజమాన్యం కంప్లైంట్ తో కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. ఈ దాడిలో 20 నుంచి 30 మంది పాల్గొన్నట్టు సమాచారం. ఆఫ్ఘన్లో ఉగ్రమూక రెచ్చిపోయింది. కాబూల్లోని ఇంటర్ కాంటినెంటల్ లగ్జరీ హోటల్ను మరోసారి టార్గెట్ చేసింది. నిన్న రాత్రి 9 గంటలకు హోటల్లోకి చొరబడ్డ టెర్రరిస్టులు కాల్పులతో బీభత్సం సృష్టించారు. అత్యాధునిక ఆయుధాలతో విచ్చలవిడిగా అతిథులపై ఫైరింగ్ చేశారు. మరికొందరిని బందీలుగా చేసుకుని గదులకు నిప్పంటించారు ఉగ్రవాదులు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓవైపు కాల్పులు, మరోవైపు మంటలతో పరిస్థితి భయానకంగా మారింది. ఉగ్రదాడిలో 10ల సంఖ్యలో చనిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు కౌంటర్ ఆపరేషన్ చేపట్టాయి. టెర్రరిస్టులు, జవాన్లకు మధ్య హోరాహోరీ కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు అక్కడి అధికారులు చెబుతున్నారు. కాబూల్లో ముంబై తాజ్ హోటల్ తరహా దాడి జరగడం ఇది రెండోసారి. 6 ఏళ్ల కిందట ఇదే హోటల్పై ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడ్డారు. 2011 జూన్లో జరిగిన ఉగ్రదాడిలో 21 మంది చనిపోగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఆఫ్ఘన్లోని 2 అతిపెద్ద హోటల్స్ లో కాంటినెంటల్ హోటల్ ఒకటి. విదేశీయులు, వీఐపీలు ఇందులోనే బస చేస్తారు. అందుకే ఉగ్రవాదులు ఈ హోటల్ను టార్గెట్ చేస్తున్నారు. కొద్ది రోజుల కిందటే కాబూల్లోని ఓ హోటల్పై దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా ఎంబసీ హెచ్చరించినా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.